2 సార్లు 3 సార్లు వెలవల ముఖ్యమంత్రులు అని చెప్తున్నాం. అదేవిధంగా కమ్మ వాళ్ళు ఎంతమంది అని అంటే 3-4 అని చెప్తున్నాం. బీసీలు ఎంతమంది అని అంటే ఒక్కరు కూడా లేరు. నామోస్ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. అంటే రాజకీయ బానిసత్వం అంటే ఇతర అగ్రకులాలను గెలిపించడానికే పుట్టామా, ఓట్లు వేయడానికే పుట్టామా, కార్యకర్తలుగా పనిచేయడానికే పుట్టామా, మొత్తం వాళ్ళ చుట్టూ తిరగడానికే పుట్టామా, వాళ్ళు టికెట్లు ఇవ్వకపోయినా వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయడానికి మనం సిద్ధపడుతున్నాము అనే దాన్ని ఇవాళ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మన పోరాటం మీద అంటే బీసీలే ఈ రాష్ట్రాన్ని పంచాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. కాబట్టి ఎంతో మంది మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, కాశీరామ్ గారు లాంటి వ్యక్తులు ఎంతో మంది కుటుంబాన్ని వదిలిపెట్టి త్యాగం చేసినటువంటి చరిత్ర ఉంది. ఈ రాష్ట్రాన్ని బహుజనులే పరిపాలించాలి. యాదవులు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు, గౌడులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, కుమ్మర్లు, కమ్మర్లు లక్షలాది మందిగా ఉన్నారు. కానీ ఏమి చేయలేని నిస్సాయ స్థితుల్లో ఉన్నాము. ఉత్తర భారతదేశంలో వచ్చే మార్పులను కూడా మనం గమనించాలి. ఒకరి చూసైనా నేర్చుకోవాలి. మనకు తెలియకపోతే కమ్మ వాళ్ళు ఎట్లా ఎమ్మెల్యేలు అవుతున్నారు, రెడ్లు ఎమ్మెల్యేలు ఎట్లా అవుతున్నారు, ముఖ్యమంత్రులు ఎట్లా